అభివృద్ధి వికేంద్రీకరణపై కొందరు కావాలని ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన 3 రాజధానుల నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్నారు. 3 రాజధానులపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ విధానమన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కొందరు కావాలని అయోమయం సృష్టిస్తున్నారన్న ఆయన, రియల్ ఎస్టేట్ కోసం కొందరు ఇలాంటి వాదనలు చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదించారో అవే మాటలే వాళ్ళు చెప్తున్నారు. లేదా అంతకుముందు వీళ్ళు అనుకుంటున్నట్టు ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఎవరైనా సరే ఈ 3 లేవని అన్నట్లుగా ఈ 3 ఎప్పుడైతే ఉన్నాయంట, ఈ 3 ఒక దగ్గర ఉన్నదానికి 3 ప్రాంతాల్లో ఉన్నదానికి తేడా లేదంటే ఇంకేం చేయలేము. తేడా అంటూ ఉన్నప్పుడు 3 ప్రాంతాలను గౌరవించినట్టు అయినప్పుడు అది వికేంద్రీకరణలో భాగం కాకుండా ఎందుకుంటుంది? 3 రాజధానుల అంశం విశాల ప్రయోజనాలతో కూడుకున్నదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. విభజన చట్టం ప్రకారం శివరామకృష్ణ కమిటీ సిఫార్సులని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పెట్టుబడులు అన్నీ ఒకే ప్రాంతంలో పెడితే ప్రాంతాల మధ్య చిచ్చు రావడం సహజమన్న ధర్మాన, అందుకే వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులపై నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ తప్పు అని చెప్పి శివరామకృష్ణ కమిటీ నివేదికలో స్పెసిఫిక్గా చెప్పారు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మీరు ఇంక చేయొద్దు అని. అది ఒక చోట పెట్టుబడి అంతా పెట్టడం అనేది అందరికీ వ్యతిరేకమైంది. అందుకోసం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే మోడలే ఇప్పుడు దేశంలోనూ ప్రపంచంలోనూ యాక్సెప్టబుల్. ఆ యాక్సెప్టబుల్ మోడల్ కోసం నేను అడుగుతాను, సాధారణమైన పౌరులు కూడా అన్ని వెనుకబడిన ప్రాంతాల వరకు అడుగుతారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 3 రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచే ఉంటుందని, రాజధాని కాదన్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు పాలనా రాజధాని ఒకచోట, కోర్టు మరోచోట ఉండాలని నిర్ణయించారని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఉండేలా అప్పట్లోనే నిర్ణయం జరిగిందన్నారు. State of Andhra Pradesh post reorganization, that is the place that is best suited with the existing infrastructure, and also the best place, the place that is best suited for furthering growth, both ways. So because of the port city that it is, and because I just told you before, because of the cosmopolitan nature that is there in the city, and because of the climate, everything, Visakhapatnam we feel is the best suited. రాజధాని వ్యవహారంలో ఎవరూ అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని వైసీపీ చెబుతోంది. ఎన్నికల కోసం రాజకీయం చేయబోమని, అధికార వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పలేదా అని ప్రశ్నిస్తోంది.